కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి భూ కబ్జాదారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శ్మశాన స్థలాలు ఎవరైనా కబ్జాలు చేస్తే వారి తోలు తీస్తానని హెచ్చరించారు. పట్టణంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కొంతమంది వ్యక్తులు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని, వారిపై చర్యలు చేపట్టాలని 22 హిందూ సంఘాలు ఏకమై పోరాటం చేస్తున్నాయి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి దృష్టికి హిందూ సంఘాల నాయకులు తీసుకుని వెళ్లగా నేడు ఎమ్మెల్యే స్వయంగా శ్మశాన వాటిక స్థలానికి వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించి స్థల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో ఎవరైనా శ్మశాన వాటిక స్థలాలను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని, వారు తోలు తీస్తామని హెచ్చరించారు. ప్రస్తుత శ్మశాన వాటిక స్థల వివాదంపై అధికారులతో మాట్లాడి శ్మశాన స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామని హిందూ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో పట్టణంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలకు మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్మశానాల జోలికి కానీ శ్మశానాల భూమిలో కానీ ఎవరైనా అన్యాక్రాంతం చేసేటువంటి పనులు చేస్తే వాళ్ళ తోలు తీస్తాం. దాని గురించి ఆలోచన లేదు. ఎవరైనా ఎక్కడైనా తస్మాత్ జాగ్రత్త. ఈరోజు బీసీలు, హిందువులు, ముస్లింలు అనేది కాదు. శ్మశానం అనేది ఎట్లా ఉందంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి ఇంకా చివరి మజిలీ ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా. కాబట్టి నేను రేపు ఎల్లుండి ఎమ్మెగనూరు టౌన్లో ఉండే శ్మశానాలన్నీ కూడా అభివృద్ధికి ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసి అన్ని శ్మశానాలు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ప్రతి కులానికి సంబంధించిన శ్మశానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక